హీరోయిన్ సమంత ఇంట విషాదం చోటు చేసుకుంది. హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. తీవ్ర దుఃఖంలో ఉంది హీరోయిన్ సమంత. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్స్టా ద్వారా తండ్రి మరణ వార్తను వెల్లడించింది సమంత. మనం మళ్ళీ కలిసే వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో ఆమె చెప్పడం ఇప్పుడు సమంత ఫ్యాన్స్నే కాదు, ఆ కుటుంబానికి సంబంధించి కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. తెలుగు ఆంగ్లో ఇండియన్ జోసెఫ్ ప్రభు ప్రస్తుతం ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆ పోస్ట్ మీరు చూస్తున్నారు. సమంత కొద్దిసేపటి క్రితం ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అంటూ కూడా హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో ఆమె చెప్పడం ఫ్యాన్స్ని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. ఒక్కసారి సమంత గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక అఫ్కోర్స్ చాలా మందికి తెలుసు తను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కావచ్చు, లేకపోతే తను ఎదుర్కొంటున్న ఇష్యూస్ సంబంధించి ఒకనొక సందర్భంలో ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక క్వశ్చన్ అడిగారు, ద మోస్ట్ డిఫికల్ట్ టైం కావచ్చు, ద మోస్ట్ డిఫికల్ట్ టైం అని మాట్లాడినప్పుడు, మోస్ట్ డిఫికల్ట్ ఇష్యూ అని గురించి దాని గురించి మాట్లాడినప్పుడు ఒకటే చెప్పుకొచ్చింది, ద ప్రెజెన్స్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్నాను నా పర్సనల్ లైఫ్ ఇట్స్ ద మోస్ట్ స్ట్రగ్లింగ్ అంటూ కూడా అర్థం వచ్చేలా తను చెప్పిందంటే, అటువంటి సందర్భంలో కూడా తను ఎదుర్కొని ఒక హీరోయిన్గా ఒక యునిక్ ప్లేస్ సంపాదించుకుంది. తన క్యారెక్టర్స్ ఎంచుకునే విషయంలో కావచ్చు, అంత స్థాయికి ఎదగడానికి కారణం తన తండ్రి వెనకాల ఉండి నడిపించడం. ఎందుకంటే ఒక ఆడపిల్ల కాదు, ఒక ఆడపులిలా తను పెంచారంటూ కూడా చాలామంది చర్చించుకుంటూ ఉంటారు. ఎందుకంటే తను మాట్లాడే మాటల్లో అట్టక స్ట్రైకింగ్ కావచ్చు. తన వెనకాల ఉండి తను నడిపించిన నాన్న ఇక లేడు అని తెలిసిన తర్వాత సమంత గుండె ఒక్కసారిగా బరువెక్కింది. దాంతో ఆయనక లేరు అనే మరణ వార్తను తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేశారు. అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అంటూ కూడా బరువెక్కిన గుండె బద్దలైందన్నట్టుగా హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో ఇన్స్టా రీల్స్ షేర్ చేయడం జరిగింది సమంత. ఒకసారి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందించేందుకు ఫోన్ లైన్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. సమంత ఇంకొక కొద్ది నెలలోనే ఈ ఏడాది పూర్తయిపోతుంది, 2025 వస్తుంది అనుకుంటున్న తరుణంలో తనకు ఏడాది వెళ్ళిపోతూ విషాదాన్ని నింపింది తన జీవితంలో, తన కుటుంబానికి సంబంధించి. ఎందుకంటే ఎవరికైనా, ఏ బిడ్డకైనా తండ్రి ఒక సపోర్ట్. మరి ముఖ్యంగా ఆడపిల్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ ఆడపిల్లని దాదాపుగా టచ్ చేస్తున్నా, అమ్మ నీకు ఎవరమ్మా నీ సపోర్ట్ పిల్లర్ అంటే మా నాన్న అని దాదాపుగా చెప్తూ ఉంటారు. అలా ప్రతి ఆడపిల్లకి అమ్మతో కన్నా నాన్నతోనే సాన్నిహిత్యం ఉంటుంది, ఆ చనువు ఉంటుంది, ఒక బాధ్యత అనుకుంటారు. తమను నడిపించే ఒక వ్యక్తి తమ జీవితంలో ముందు వరుసలో ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్నే అంటారు ఏ అమ్మాయి అయినా. అలాంటిది ఇంత హైట్స్కి చేరుకుంటాను, ఇంత ఎత్తుకు చేరుకుంది, ఎన్నో ఎత్తుపలాలను చూసింది. తన పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసింది. తన మీద తన వ్యక్తిత్వానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రైజ్ అయిన సందర్భంలో కూడా ఎక్కడ స్ట్రాంగ్ యాక్షన్కి దిగకపోయినా తన మాటలతోనే స్ట్రాంగెస్ట్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక ధీర వనితగా తను ఈరోజు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోందంటే కనుక తన ఎంత మాటలైనా, ఎంత కష్టానైనా స్మైల్తోనే ఎదుర్కొంటాను, అంత స్ట్రాంగ్గా ఎలా మారింది సమంత అనే మాట వచ్చినప్పుడు ఆఫ్కోర్స్ పెంపకం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తన తండ్రి తనను పెంచిన విధానం అంటూ కూడా చాలా సందర్భాల్లో తన కుటుంబానికి సంబంధించి మాట్లాడినప్పుడు చాలా తక్కువగా మాట్లాడినా, కానీ మాట్లాడిన సందర్భంలో మాత్రం ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, మా నాన్న అనే మాట ఎక్కడో దగ్గర తను టచ్ చేసే ప్రయత్నం కావచ్చు, లేకపోతే అది ఎక్కడో దగ్గర ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. అలాంటిది సమంత తండ్రికి సంబంధించి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు అనే మరణ వార్త విన్న సమంత ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరికైనా, ఏ ఆడబిడ్డకైనా, పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకు పిల్లే. అపర కుబేరుడు అవనియండి, అమ్మకు బిడ్డే. అపర కుబేరుడైన అమ్మకు బిడ్డే. అలాంటిది సమంత ఈరోజు ఇండస్ట్రీలో తనకంటూ ఒక హైట్స్ని క్రియేట్ చేసుకుంది. తనకంటూ ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఈరోజు హీరోయిన్ అంటారేమో బహుశా సమంతని, కానీ ఒక స్టోరీ విషయం వచ్చినప్పుడు హీరోయిన్ బేస్డ్ సినిమాలు తీయాలనుకుంటే, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలనుకుంటే కొన్ని పేర్లు టక్క గుర్తొస్తూ ఉంటాయి. అటువంటి పేర్లలో సమంత పేరు కూడా ఉంటుంది.
ఈ మధ్యకాలంలో అయితే మాత్రం అగ్రభాగంలో ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ మా నాన్న ఉన్నాడులే, నాన్నతో చెప్పుకుంటానులే, నాన్నతో మాట్లాడుకుంటానులే, నాన్న ఏం చేయాలి, నాన్న ఏం చేస్తే బాగుంటుంది, ఇలా పర్సనల్ ఇష్యూస్కి వచ్చిన పర్సనల్ థింగ్స్కి వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ముందు వినిపించే మాట కుటుంబం. ఏ స్థాయిలో ఆయన సపోర్ట్ ఇచ్చి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి సందర్భంలో అలాంటి వాళ్ళు లేరు అంటే ఎటువంటి మాటలు వస్తాయి? ఒక్క నిమిషం బహుశా పెదాలు మాట్లాడవు, గొంతు గంభీరమైపోతుంది, కేవలం కన్నీళ్ళు మాత్రమే మాట్లాడతాయి. కుదిరితే ఒక్కసారి తన ట్వీట్ను ఒక్కసారి మీరు ఆన్ స్క్రీన్ చూసే ప్రయత్నం చేయండి. లేకపోతే పర్సనల్గా ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్లో సమంత పోస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితమే. చూడండి ఆ మాటలు ఎంత బరువెక్కి ఉంటాయి. అంటిల్ వి మీట్ అగైన్ డాడ్, అంటే మళ్ళీ మనం తిరిగి కలిసేంత వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేకింగ్ ఇమోజీ. చాలా సందర్భాల్లో ఒక మనిషికి సంబంధించి మాటలు కొన్ని కోకొల్లలు అయిపోయినప్పుడు కోట్లాది పదాలు గుండెల్లో ఉంటాయి, మాటల్లో తడబడుతూ ఉంటాయి, బయటికి రావడానికి జంకుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కొద్ది వ్యాఖ్యలు మాత్రమే, కొద్ది మాటలు మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈరోజు ఘటన కూడా ఒకటి అనుకోవచ్చు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు అని తెలిసిన తర్వాత సమంత రియాక్షన్ మీరు చూస్తున్నారు. తన బిడ్డ ఏ స్థాయికి ఎదిగింది, ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా. ఇది నేనంటున్న మాట కాదు, ఈరోజు ఈ మధ్య తన ఇంటర్వ్యూస్ కావచ్చు, లేకపోతే తనని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు కనుక చూస్తూ ఉంటే కనుక మీకు అందరికీ తెలుస్తుంది తను మాట్లాడుతున్న విధానం, తను ఏ క్వశ్చన్ అడిగినా తను సమాధానం ఇస్తున్న విధానం ఎంత కేర్ఫుల్గా ఉంటుంది. ఆ ఇచ్చే సమాధానం కూడా హర్టింగ్గా కాకుండా చాలా సున్నితంగా ఇచ్చిపడేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి, ఏ స్థాయికి చేరింది, ఏ లెవెల్లో ఉంది, ఎవరి కారణం? తండ్రి ఆ రోజు వేయించిన బుడిబుడి అడుగులు, పడిపోకుండా పట్టుకున్న అడుగులు ఈరోజు ఏ స్థాయిలో నించోబెట్టింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తండ్రి జోసెఫ్, సమంత తండ్రి జోసెఫ్కి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ర మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి మరింత సమాచారం అందిస్తారు. ఒకసారి నేను ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ రియాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ రియాక్షన్స్ కూడా నేను మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తాను. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు కొద్దిసేపటి క్రితం. దీంతో ఆయన విషాదం నెలకొంది. ఈ అంశం మీదే సమంత కూడా రియాక్ట్ అయ్యారు. సమంత రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆమె ఒక్కటే అంటున్నారు, అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అంటూ హార్ట్ బ్రేకింగ్ ఇమోజీని పోస్ట్ చేశారు ఆమె. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి వచ్చి అప్డేట్స్ అందిస్తారు. సో ఒకసారి చూడొచ్చు, సమంతకి సంబంధించి ఒక్కసారిగా శోకసంద్రులు మునిగిపోయింది ఆ కుటుంబం. తండ్రి ఇక లేడు అని మరణ వార్త విన్న తర్వాత సమంత రియాక్ట్ అయ్యారు. రైట్, మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రవిచంద్ర, సమంత తండ్రి ఇక లేడు అని మరణ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో దీనికి సంబంధించి అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, నా మాట వినిపిస్తోందా? రవిచంద్ర, సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఆమె కూడా రియాక్ట్ అవుతూ అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అంటూ ఒక హార్ట్ బ్రేకింగ్ ఇమోజీని కూడా పోస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆ తండ్రి గురించి చాలా సందర్భాల్లో డిస్కషన్ వచ్చింది, చాలా సందర్భాలు మాట్లాడుకున్నారు కూడా. ఇండస్ట్రీ ఏమంటుంది? ఖచ్చితంగా ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికైతే ఎవరు దీని మీద వ్యాఖ్యానించే పరిస్థితుల్లో లేరనే చెప్పొచ్చు. ఎందుకంటే సమంతతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలు కానీ, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా చాలా మంచి అసోసియేషన్ ఉంది. సమంత అంటే ఒక గుడ్ రెస్పెక్ట్ ఉంది. అలాంటి
సమంతకి ఈ రోజు పితృవియోగం కలగటం అనేది నిజంగా జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే ఆ సమంత కూడా తండ్రి ఒక ఎమోషన్. తన తండ్రి గురించి పలు సందర్భాల్లో ఆమె చాలా గొప్పగా చెప్పారు. తన ఎదుగుదలకు తను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి తన తండ్రి ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో తను షేర్ చేసుకున్నారు. అలాంటి కోల్పోవటం అనేది సమంతకు చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని ఇప్పుడే తను ఇన్స్టా ద్వారా సమాజానికి తెలిపారు. దాంతో తెలిసిన వారందరూ ఆ విషయాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారని చెప్పాలి సార్. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి, ఒక సాధారణ ఆడపిల్లగా వచ్చి ఇండస్ట్రీలో తనకంటే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుని ఈరోజు హీరోని ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే కనుక గుర్తొచ్చే టాప్ మోస్ట్ హీరోయిన్స్గా మాట్లాడుకుంటే పేర్లలో ఈరోజు సమంత పేరు కూడా ఉందంటే గతంలో కూడా తను చెప్పుకొచ్చింది, నా తండ్రి సపోర్ట్ నాకుంది అంటూ కూడా. సో ఆ బాండింగ్ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో? ఆఫ్ కోర్స్ జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ లో ఒక సపరేట్ ఒక పేజ్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తను హీరోయిన్ గా వచ్చి చాలా మంచి మంచి సినిమాలు చేసి తను ఇక్కడ టాలీవుడ్ లో నాగ చైతన్యతో ప్రేమ వివాహం అయిపోయిన తర్వాత కొద్ది రోజులు చాలా అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత అనివార్య కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోవటం, ఆ తర్వాత తను అనారోగ్య సమస్యతోటి బాధపడటం, దాదాపు సినిమా పరిశ్రమకు దూరం అయిపోతున్నాను అనే ఫీలింగ్ లో కూడా సమంత వచ్చేసిన స్థితిలో మళ్ళా తను రికవర్ అవ్వటం, తన మానసిక స్థైర్యాన్ని మళ్ళా పునరుత్తేజం చేసుకొని తను మళ్ళా స్టాండ్ అయ్యి పలు ఓటీటీల్లో తను వెబ్ సిరీస్ చేసి బాలీవుడ్ లో కానీ లేదా వరల్డ్ వైడ్ గా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న సమంతకు ఒక టాలీవుడ్ లో ఒక సపరేట్ పేజ్ ఉందని చెప్పుకోవాలి. తనకైతే ఒక గోల్డెన్ ఎరా అని చెప్పుకోవాలి కొద్ది రోజులు అయితే టాలీవుడ్ లో. అలాంటి సమంత ఎదుగుదలలో, సమంత కెరియర్ లో తన తండ్రి ప్రోత్సాహం అనేది చాలా ఖచ్చితంగా ఉంది. తన తండ్రి గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు సమంత. అలాంటి తండ్రి లేకపోవడం అనేది నిజంగా తీరని లోటుగానే చెప్పాలి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఏ ఆడపిల్లకైనా, అఫ్కోర్స్ ఎవరికైనా ఎంత ఎత్తుకి ఎదిగినా తండ్రికి బిడ్డే. ఆ పిల్లలు ఎంత ఎత్తుకి ఎదిగినా వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. కానీ వాళ్ళు ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు బ్యాక్ సపోర్ట్గా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా, ఏమీ ఆశించకుండా నా పిల్లలు బాగుంటే చాలు అని అనుకునే వాళ్ళలో తల్లిదండ్రులు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. మరీ ముఖ్యంగా సమంతకు సంబంధించి లాస్ట్ 1 yearగా తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కావచ్చు, లేకపోతే లాస్ట్ 1.5 year 2 yearsగా మాటల కన్నా తన కన్నీళ్ళే మాట్లాడుతున్నాయి. తన పోస్టులో తను తెలుపుతున్న విధానం కావచ్చు, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక బ్యాక్ బోన్, నా తండ్రి నాకు బ్యాక్ బోన్ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ బిలీవ్ తనలో ఉంది అనే మాట ఎప్పటికీ మనకు అనిపిస్తూ ఉంటుంది. తన కుటుంబం సపోర్ట్ గురించి తను మాట్లాడిన సందర్భాలు కావచ్చు. అలాంటి తండ్రి లేకపోవడం సమంతకు, మరి ముఖ్యంగా సమంత కుటుంబానికి తీవ్ర విషాదాన్ని నింపింది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ అంశానికి సంబంధించి సమంత ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ అంటిల్ వి మీట్ డాడ్ అంటూ హార్ట్ బ్రేకింగ్ ఇమోజీని పోస్ట్ చేయడం ప్రస్తుతం సమంత అభిమానులకు సంబంధించి కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ప్రస్తుతం సమంత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.